కేసీఆర్ మొన్నటిదాకా పడుకున్నాడు 10 ఏళ్ళు. గుర్తురాలే నల్గొండ జిల్లా ప్రాజెక్టులు, కృష్ణా వాటర్ గురించి గుర్తురాలే. ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసిండు. ఈరోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంబికి అప్పచెప్పిండు. ఈ రోజు వచ్చి నల్గొండలో సభ పెడతా అంటుండు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్ దగ్గర రిటైర్డ్ కావాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత కుర్చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014. 2015-16లో శివన్నగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి నీకు మరి కూడా మండలంలో నీకు శంకుస్థాపన చేసిపోయింది. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత నల్గొండకు వచ్చిండు. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తారా, వట్టెల నుంచి తీసుకొస్తారా, ఇంతవరకు డిసైడ్ చేయలేదు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచి రైతులని, భూ నిర్వాసితులని, పేదవాళ్ళని ఆగం చేసి రిజర్వాయర్ కట్టింది తప్పితే రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే ఇంకా కాలువలు దోమలేదు, టన్నలు కాలేదు, నీళ్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో డిజైన్ చేయలేదు. హెడ్ వర్క్స్ టెండర్లు విలువకుండా ఈ రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వచ్చి సభ పెడతా అంటాడు. సిగ్గు లేదు జగదీశ్వర్ రెడ్డికి. సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు 4,000తో గెలిచిండు సూర్యాపేటలో. లేదంటే నల్లగొండ జిల్లాలో 12 మేము గెలిచినట్టే లెక్క. ఇంకా ఏ ముఖం పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ నల్గొండ తీసుకొస్తుండు. ఈయనకు బుద్ధి లేదు జగదీశ్వర్ రెడ్డికి. కనీసం కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి. 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మీరు ఆగం చేసిన ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మేము గాడిలో పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి పోరుబాట. ఎందుకు పోరుబాట? అప్పుల పాలు చేసింది, ఆగం చేసింది చాలగా ఇంకా పోరు చేస్తారంటే ప్రజలు సహించరు. నల్లగొండ జిల్లాలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కేసీఆర్ రాకని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తున్నా. నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ, జగదీశ్వర్ రెడ్డి, అటువంటి వ్యక్తులు నల్గొండ జిల్లా ప్రజల మీద దొంగ ప్రేమ, కపట ప్రేమ చూపిస్తామని చెప్పి ఈరోజు సభ పెడుతుండ్రు. ఎవరు కూడా నల్గొండ జిల్లా ప్రజలు గ్రామాల్లో కూడా పార్టీలకు అతీతంగా